గుర్రం పాపిరెడ్డి. స్టారింగ్ బై నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, రాజీవ్ కుమార్, అనీజా, యోగి బాబు. డైరెక్టెడ్ బై మురళీ మనోహర్. మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సో నైస్, బట్ మూవీని బాగా సాగదీశారు. నరేష్ అన్ని సినిమాలు బాగానే ఉంటాయి, కానీ ఎందుకో అంతగా ఆడట్లేదు. ఇక కథలోకి వెళ్తే, శవాన్ని దొంగతనం చేసి ఒక చోటు నుండి మరొక చోటుకి మార్చాలనుకుంటారు మన హీరో తన ఫ్రెండ్స్. 1947 కంటే ముందు ఉన్న కళింగ పోతురాజు వారి వంశస్థులు వారికి సంబంధించి ఉన్న 6,000 కోట్ల ఆస్తిపై కన్నేసి ఎలాగైనా కొట్టేయాలి అన్న ప్లాన్ మన హీరోది. ఇది మన క్లైమాక్స్లో తెలుస్తుంది. వీరు ఆ డబ్బుని కొట్టేయడానికి శ్మశానంలో పనిచేసే ఒక వ్యక్తిని తీసుకొని వాడికి ట్రైనింగ్ ఇచ్చి కేసు పెట్టి ఇక డ్రామా మొదలెడతారు. ఈ డ్రామా చాలాసార్లు ఫెయిల్ అవుతుంది. కళింగ వంశులైన ఇద్దరు కుమారులు హయగ్రీవ నీలగ్రీవ అనే వాళ్ళు ఎంత పోరాడినా చివరకు ఓడిపోతారు. కానీ చివరకు హీరో తన ఫ్రెండ్స్ని మోసం చేసి కేసు గెలిచాక వారి దగ్గర నుంచి 100 కోట్లు తీసుకొని పారిపోతాడు. ఇదంతా ఎలా జరిగింది అనేది తెరపైనే చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇఫ్ చూడకపోతే G5లో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.